ఎస్ సార్, ధన్యవాదాలు. మరికొన్ని అవార్డులు ఇచ్చేలోగా ఒక 2 నిమిషాలు కూర్చోండి సార్. శ్రీనివాస్ గారు రండి. అవార్డు తీసుకున్న వారు ఇప్పుడు కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన అవార్డులు కొన్ని అందజేద్దాం పెద్దలకి. అవార్డులు అందుకున్న వారిలో మొట్టమొదట మనందరికీ ఇష్టడైనటువంటి వ్యక్తి, గౌరవనీయ అందశ్రీ గారి పేరిట ఏర్పాటైన పురస్కారం అందుకున్న వ్యక్తి, సమున్నత కలం శక్తి, గౌరవనీయ శ్రీ చంద్రబోస్ గారి యొక్క మాట పాట కలగలిసి. పెద్దలందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందండి. అందశ్రీ గారి పేరు మీద ఇచ్చే మొదటి పురస్కారం నేను అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మృగ్యమైపోతున్న లుప్తమైపోతున్న మానవీయ విలువల గురించి తప్పించిన వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారం నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కుబేర సినిమాలో రాసిన ఒక పాటకు గారు నాకు పురస్కారం ఇస్తున్నారని చెప్పారు శ్రీని గారు. ఈ అవార్డు అనేది నిజంగా ఇది అవార్డు కాదు, అవార్డుతో పాటు అదృష్ట రేఖగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవార్డు చేతిలో ఒదిగితే గనక మనకెన్నో ఆశీస్సులు అందుతాయి, ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో ఆనందాలు మన సొంతం అవుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి అవార్డు తీసుకున్న తర్వాత నాకు అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. అంటే నా జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందో ఇక్కడ తీసుకున్న పురస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వేసిన మొదటి అడుగు ఎన్నో వేదికల ద్వారాలు తెరిచాయి, ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆనందాలు నా సొంతమే చేసే. మనస్ఫూర్తిగా శ్రీని గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుబేర సినిమాలో నేను రాసిన పాటలోని కొన్ని పంక్తులు చెప్తాను. వంతెన కట్టేదొకడు, దానిని దాటే వాడింకొకడు, నిచ్చెన వేసేదొకడు, పైకెక్కేవాడింకొకడు, ముందుకు వెళ్ళిన వాడిని అక్కడనే ఆపాము, ఎత్తుకు మోసుకు వెళ్ళిన వాడిని లోతులలో నిలిపాము, పేదల నెత్తుటి మరకలు వంటని పెద్దల సంపద ఉందా, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, కానీ అంతే తెలియని కథ, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, దొరికే వాడిని దోచెయ్యడము, యుగాల నుండి జరుగుతున్న కథ, యుగాంతమైన మారనిది కథ, అనగనగనగా కథ. లేనివాడికి నోటి ఆకలి, ఉన్నవాడికి నోట్ల ఆకలి, నోటికి తెలుసును వద్దు వద్దు, నోట్లకి తెలియదు హద్దు పద్దు, బలహీనుడికి ఆశే ఉంటుంది, బలవంతుడికి అత్యాశ ఉంటుంది, ఆశకు బ్రతుకే సరిపోద్ది, ఒక బ్రతుకే సరిపోద్ది, అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటుంది, ఒక ఆట ఆడుకుంటుంది, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, ఇది అంతే తెలియని కథ. ఈ పాటలోని సాహిత్యానికి గాను నాకు ఈ పురస్కారం లభించింది. సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా, మంచి సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా ఒక హృదయం ఉండాలి, ఒక లోచూపు ఉండాలి. ఆ లోచూపు హృదయం ఉన్న వ్యక్తి శ్రీని గారు. అందువల్లే ఈ పురస్కారం నాకు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆనందంగా నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చాను. నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న పెద్దలందరికీ, నాతో సహ కళాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ఈ పురస్కారం అందుకున్న తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా నల్ల మేఘం తెల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు,
రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఎస్ సార్, ధన్యవాదాలు. మరికొన్ని అవార్డులు ఇచ్చేలోగా ఒక 2 నిమిషాలు కూర్చోండి సార్. శ్రీనివాస్ గారు రండి. అవార్డు తీసుకున్న వారు ఇప్పుడు కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన అవార్డులు కొన్ని అందజేద్దాం పెద్దలకి. అవార్డులు అందుకున్న వారిలో మొట్టమొదట మనందరికీ ఇష్టడైనటువంటి వ్యక్తి, గౌరవనీయ అందశ్రీ గారి పేరిట ఏర్పాటైన పురస్కారం అందుకున్న వ్యక్తి, సమున్నత కలం శక్తి, గౌరవనీయ శ్రీ చంద్రబోస్ గారి యొక్క మాట పాట కలగలిసి. పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందండి. అందశ్రీ గారి పేరు మీద ఇచ్చే మొదటి పురస్కారం నేను అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మృగ్యమైపోతున్న, లుప్తమైపోతున్న మానవీయ విలువల గురించి తప్పించిన వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారం నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కుబేర సినిమాలో రాసిన ఒక పాటకు గారు నాకు పురస్కారం ఇస్తున్నారని చెప్పారు శ్రీని గారు. ఈ అవార్డు అనేది నిజంగా ఇది అవార్డు కాదు, అవార్డుతో పాటు అదృష్ట రేఖగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవార్డు చేతిలో ఒదిగితే గనక మనకెన్నో ఆశీస్సులు అందుతాయి, ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో ఆనందాలు మన సొంతం అవుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి అవార్డు తీసుకున్న తర్వాత నాకు అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. అంటే నా జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందో ఇక్కడ తీసుకున్న పురస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వేసిన మొదటి అడుగు ఎన్నో వేదికల ద్వారాలు తెరిచాయి, ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆనందాలు నా సొంతమే చేసే. మనస్ఫూర్తిగా శ్రీని గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుబేర సినిమాలో నేను రాసిన పాటలోని కొన్ని పంక్తులు చెప్తాను. వంతెన కట్టేదొకడు, దానిని దాటే వాడింకొకడు, నిచ్చెన వేసేదొకడు, పై పైకెక్కేవాడింకొకడు, ముందుకు వెళ్ళిన వాడిని అక్కడనే ఆపాము, ఎత్తుకు మోసుకు వెళ్ళిన వాడిని లోతులలో నిలిపాము, పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సంపద ఉందా, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, కానీ అంతే తెలియని కథ, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, దొరికేవాడిని దోచెయ్యడము, యుగాల నుండి జరుగుతున్న కథ, యుగాంతమైన మారనిది కథ, అనగనగనగా కథ. లేనివాడికి నోటి ఆకలి, ఉన్నవాడికి నోట్ల ఆకలి, నోటికి తెలుసును వద్దు వద్దు, నోట్లకి తెలియదు హద్దు పద్దు, బలహీనుడికి ఆశే ఉంటుంది, బలవంతుడికి అత్యాశ ఉంటుంది, ఆశకు బ్రతుకే సరిపోద్ది, ఒక బ్రతుకే సరిపోద్ది, అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటుంది, ఒక ఆట ఆడుకుంటుంది, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, ఇది అంతే తెలియని కథ. ఈ పాటలోని సాహిత్యానికి గాను నాకు ఈ పురస్కారం లభించింది. సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా, సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా ఒక హృదయం ఉండాలి, ఒక లోచూపు ఉండాలి. ఆ లోచూపు హృదయం ఉన్న వ్యక్తి శ్రీని గారు. అందువల్లే ఈ పురస్కారం నాకు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆనందంగా నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చాను. నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న పెద్దలందరికీ, నాతో సహ కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ఈ పురస్కారం అందుకున్న తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే,
కోత నీకే పైరు నీకే, నింగిలోనా నల్ల మేఘం తెల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.